ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలతో మండిపోయిన సూర్యుడు మధ్యాహ్నం అవగానే శాంతించాడు. దీంతో నగరంలోని పలు చోట్ల వర్షం కురిసింది. రాబోయే 2 గంటల్లో నేరేడ్మెట్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, యాప్రాల్, చర్లపల్లి, దమ్మాయిగూడ, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఓయూ, మౌలాలి, ఘట్కేసర్, మల్లాపూర్, ముషీరాబాద్, శేర్లింగంపల్లి, తెల్లాపూర్లలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర వడగాలులతో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని అందించనున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదైంది. మధ్యాహ్నం కాగానే ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఏదైతే హైదరాబాద్ మొత్తం కూడా మేఘావృతమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకేసారిగా భారీ జల్లులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కావచ్చు ఎండతో సతమతమైనటువంటి ప్రజలు ఒకసారిగా ఈ వాతావరణ మార్పుతోటి ఊపిరి పీల్చుకున్నారనేది కూడా మనం చెప్పాలి. రాబోయే 2 గంటల్లో నేరేడ్మెట్, మల్కాజిగిరి, కాప్రా, ఆల్వాల్, యాప్రాల్, చెర్లపల్లి, దమ్మాయిగూడ, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఓయూ, మౌలాలి, ఘట్కేసర్, మల్లాపూర్, ముషీరాబాద్, శేర్లింగంపల్లి, తెల్లాపూర్లలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటుగా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తుంది. అమీర్పేట్, మూసాపేట్, కుక్కట్పల్లి, ఆల్వాల్, సుచిత్ర, బోయిన్పల్లి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో ప్రజెంట్ సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కిమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు పడుతుంది. కాసేపట్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల పలు జిల్లాలలో సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జనగం, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో రానున్నటువంటి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా తెలపడం జరిగింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటుగా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇది ఏదైతే ఈ 3 రోజుల పాటు వాతావరణ సూచనలు చూస్తే మాత్రం ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇటు వర్షం పడటంతో పాటుగా రేపు ఎల్లుండి సాధారణం కంటే కూడా ఇప్పుడున్నటువంటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయి నమోదైన దీనికంటే కూడా మరో 2 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటున్నట్టు, ఎండ తీవ్రత మరింత గరిష్టంగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో వాతావరణ మార్పుతోటి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఐఎండీ ప్రధానంగా ఒకేసారి భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటుగా కొంత వడగళ్ల వాన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రెహనా, వంశీకృష్ణ, ఇంకా ఎప్పటి వరకు ఈ వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారు? సాయంత్రం వరకు కూడా ఈ రకంగానే వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత ఉండకపోయినా కూడా కొంత చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత ఈ వర్షాలు అధికంగా పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రోజు రేపు మళ్ళా ఉదయం పూట ఎండ తీవ్రత ఉంటుంది. సాయంత్రం కాగానే అటు వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఈ రోజు రేపు ఇలాంటి రకమైనటువంటి వాతావరణం కొనసాగే
అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు రేపు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలపడం జరిగింది ఐఎండీ. ఓకే వంశీకృష్ణ.